హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత అర్నాద్ గారి 'అర్నాద్ కథలు' అనే పుస్తకంలోని 'విషాదం' అనే కథని చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా? అన్ని బస్సులు వస్తున్నాయి, వెళుతున్నాయి. కానీ నంబర్ 3 రాదేం? ఎంతసేపు ఇలా వెయిట్ చేయడం? ఇంటర్వ్యూకి టైం అయిపోతుందేమిటో. టైం ఎంతైందో? నా చేతికి వాచి ఉన్నా బాగుండును. బాగుంది. నా మొహానికి వాచి ఒకటి అనుకున్నాను. ఏమండి, టైం ఎంత అయిందండి? పక్కన అతన్ని అడిగాను. అతని వయసు 24 ఉండవచ్చు. అతని కళ్ళు, దవడలు లోతుకు పోకుండా ఉంటే అందగాడి కిందే జమ కట్టవచ్చు. అతని ఒంటి మీద శుభ్రమైన ఖరీదైన టెర్లిన్ కమీజు లోపల బనియన్ తాలూకు మురికిని, చిరుగుల్ని దాయలేకపోతున్నాయని అతనికి తెలియకపోయి ఉండవచ్చు. అతను తొడుక్కున్న కమీజు లూజ్ది, ప్యాంటు పొట్టిది కావడం చేత చూసే వాళ్ళకి అవి అతని బట్టలు కావేమోనని అనుమానం కలగవచ్చు. కానీ అతను వేసుకున్న అడుగు అరిగిపోయిన బూటు మాత్రం అతనిదే అనిపించవచ్చు. అతను అంత ఖరీదైన బట్టల్లో ఉన్న అతి పేదగా నాకు కనిపించడం పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించడం లాంటిదేమో గాని అతని చేతికున్న వాచి మాత్రం డొక్కు వాచియే అని నాకు అనిపించింది. కరెక్టే, అక్షరాల డొక్కు వాచియే. అతను వాచిలోకి కళ్ళు దించేసి చూసి క్షమించండి, నా వాచి ఆగిపోయిందన్నాడు సిగ్గుగా. నయం, కాలమే స్తంభించిపోయిందన్నావు కాదు బాబు. అయితే అతను అంతటితో ఊరుకోలేదు. వడివడిగా మరొక అతని దగ్గరికి వెళ్ళి టైం కనుక్కొని అంతకన్నా వడివడిగా నా దగ్గరకు వచ్చి టైం చెప్పాడు. చెప్పకపోతే అతన్ని కఠినంగా శిక్షిస్తానేమో అన్నట్టు. అంతేనా? టైం అయింది, పర్వాలేదు, బోలెడు టైం ఉంది. అరే పర్వాలేదు, బస్సు కూడా వచ్చేస్తోంది. అరెరే పర్వాలేదు, వచ్చిన బస్సులో సీటు దొరికింది. డొక్కు వాచి బాబు కూడా ఈ బస్సే ఎక్కాడే కానీ పాపం సీటు దొరకలేదు. నిలబడి వేలాడుతున్నాడు. ఒక పర్యాయం అతన్ని అలా పరికించి చూడ్డం నా మటుకు నాకే అసభ్యంగా కనిపించి కిటికీలో పడి కదిలిపోతున్న దృశ్యాల్ని చూడసాగాను. ఏమిటా సుందరాతి సుందర మనోహర రమణీయ దృశ్యములు! కిళ్ళీ కొట్టు కమ్ బ్రాకెట్ కొట్లు, కాఫీ హోటళ్ళు, కిరాణా కొట్లు, కొన్ని కిలోమీటర్ల దూరం కంపు కొడుతున్న కుళ్ళు కాలువ, ఆ కాలువలో సర్వస్వతంత్రంగా దొర్లుతున్న పందులు, కాకా హోటళ్ళు, రోడ్డుపై బ్రేక్ ఇన్స్పెక్టర్ల బస్సుల్ని, లారీల్ని అటకాయించేస్తున్న గేదెలు, 3 మేడల పక్కన 300 గుడిసెలు, గవర్నమెంటు సారా దుకాణం దగ్గర ఏదో గందరగోళం, బార్లు, బ్రాందీ షాపులు, రేషన్ డిపో తెరవకముందే అక్కడ పెద్ద క్యూలు, అక్కడక్కడ చెట్ల కింద మంగళాలు, బాబు 1 పైసాలు, రోడ్డు నిండా గతుకులు, గోతులు, రోడ్డు పక్కన చెత్త చెదారాలు, ఇచ్చట అందముగా క్రాపులు కత్తిరించబడునులు, హరే రామ హరే కృష్ణ జుత్తులు. ఎందుకు చింత? మార్గదర్శి ఉన్నది మీ చెంత. అడ్వర్టైజ్మెంట్లు, బెల్బాటంలు, అశుద్ధంతో రొచ్చు కంపుతో అలరారుతున్న పెద్ద మధుం, దూసుకుపోతున్న కార్లు, తొక్కలేకపోతున్న రిక్షా వాళ్ళు, సైకిళ్ళు, చెప్పుల్లేని కాళ్ళు, దూరంగా కొండ మీద మెడికల్ కాలేజీ. అవును, మెడికల్ కాలేజీ. అవును, నాకు మెడిసిన్ చదువుదామని ఆశ ఉండేది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. అయితే ఇప్పుడు అయ్యో మెడిసిన్ చదవలేకపోయానే అనే బాధ లేదు. అప్పుడైనా మెడిసిన్ చదివేద్దామనుకున్నానంటే గొప్ప కోసం కాదు, ప్రజాసేవ చేద్దామని కాదు. నా తల్లిని వారానికి ఒకసారి 4 రోజులు మంచాన్నంటుకుపోయే నా కన్న తల్లిని, రోగిష్టి తల్లిని బాగు చేసుకోవాలని మెడిసిన్ చదివేద్దామనుకున్నాను. వెర్రి కాకపోతే మరేమిటి? తల్లిని బాగు చేసుకోవడానికి నేను మెడిసిన్ చదివేయాలా? మంచి వైద్యం ఇప్పిస్తే చాలదు, సరిపోతుంది. మంచి వైద్యం ఇప్పిస్తే తప్పక సరిపోతుంది. దానికి డబ్బు కావాలి.
డబ్బు మాత్రమే కావాలి. ఈ మాయదారి ప్రపంచంలో డబ్బుంటే దొరకనిది లేనే లేదు. ఈ మాయదారి ప్రపంచంలో డబ్బు లేకపోతే ఏది దొరకదు. అయితే డబ్బు లేని వాళ్ళకి దొరికేవి కూడా ఉన్నాయి. వెండి మబ్బులు, మబ్బుల మాటున సూర్యుడు, చుక్కలు, చుక్కల్లో చంద్రుడు, కొండలు, కోనలు, కోనల మధ్య సెలయేళ్ళు, కిలకిలా రావాలు, నురుగులు కక్కే కెరటాలు, ఆకలి కడుపులకి అందంగా కనిపించకపోయినా దొరుకుతాయి. అవే కాక పిడుగుల వర్షం, రాక్షసపు ఎండ, ఎముకల్ని తినే చలి, బాధ, బరువు, కరువు, కాటకము, కడుపు మంట, తీరని కోరికలు, అందని ఆశల శిఖరాలు, నిరాశలు, నిట్టూర్పులు, రైలు పట్టాలు, నూతులు, గోతులు, ఉరితాళ్ళు, జైళ్ళు, అనాథ శరణాలయాలు, ధర్మసత్రాలు దొరుకుతాయి. గవర్నమెంట్ పుణ్యమా అని ఉచిత వైద్యశాలలు కూడా దొరుకుతాయి. కానీ ఉచితం పేరుకి మాత్రమే. లేకుంటే నా తల్లి రోగం ఎందుకు నయమవదు? ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు నా తల్లిని ధర్మాసుపత్రికి తీసుకెళ్ళాం. జాయిన్ చేసుకుంటామన్నారు. జాయిన్ చేసుకుంటారంటే ధర్మాసుపత్రి కదా అని ధర్మంగా జాయిన్ చేసుకుంటారనుకున్నాను. కానీ అక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, దయా దాక్షిణ్యాలు అసలే లేవు. మంచం కావాలంటే 40 అట, నేల 10 రూపాయలే కానీ ఖాళీ లేదట. ఆపరేషన్కి 100 రూపాయలు చాలట. ఇవి డాక్టర్లకట. ఇంకా వార్డు బాయ్లకి, పని వాళ్ళకి, పాకి వాళ్ళకి ఒక్కో జట్టుకి 10నట. చిల్ల పెంకులు కాదు, డబ్బు డబ్బు. వీటికి దేనికి బిల్లులుండవట. అంటే లంచం అన్నమాట. చిచి, లంచం, మాయదారి లంచం. లంచం కనీసం 200 కావాలన్నమాట. ఉచిత వైద్యశాలలో నా తల్లి రోగం కుదరాలంటే కనీసం 200 ఖర్చు పెట్టాలి. 200 అని అమ్మ గుడ్లు తేలేసింది. తనకి ఆపరేషను వద్దంది. తనకే రోగమూ లేదంది. ఇంటికి పోదామంది. నాన్న సరే పద పద అన్నాడు. అలా అనడం అమ్మకు రోగం లేదని నమ్మి కాదు. రిక్షాకి జేబులో ఒక ఇచ్చు రూపాయి తప్పించి మరి ఇక డబ్బులు లేక అమ్మకు ఆపరేషన్ జరగలేదన్న బాధ కన్నా నాన్న ముఖంలో బాధ చూసి భరించలేకపోయాను. పెళ్ళాం రోగం కుదర్చడానికి డబ్బు సమకూర్చలేని మొగుడు ఒక మొగుడేనా అన్నట్టున్న నాన్న ముఖం చూసి కన్నీళ్లు కార్చకుండా ఎంతగా ఏడ్చానో నాకు బాగా గుర్తుంది. వారం రోజుల తర్వాత కాబోలు నాన్న ఎక్కడ ఏది తాకట్టు పెట్టాడో, ఏ పుణ్యాత్ముడో అప్పిచ్చాడో 200 తెచ్చి అమ్మని ఆసుపత్రికి బయలుదేరమన్నాడు. అమ్మ రానంది. నాన్న రాయే అని ఎంత బతిమాలినా నే చచ్చినా చస్తాను గాని ఆసుపత్రి ముఖం చూడనంది. అయితే చావు అని నాన్న విసురుగా కోపంగా వెళ్ళిపోవడం గుర్తుంది నాకు. అయితే అమ్మ చావలేదు. శివశివ, పాడు మాటలు. అమ్మ చావకూడదు. ఎలాగోలా మా కళ్ళ ముందు బ్రతికి ఉంటే చాలు. అదే 10,000. అదే మాకు 1000 ఏనుగులంత బలం. నాకే మందులు వద్దు గాని నానిగాడికి మందులు కొనమంటుంది అమ్మ. నానిగాడు నాకు చిన్న తమ్ముడు. అమ్మకు మురిపాల ముద్దుల కొడుకు. అమ్మకు వాడంటే ముద్దే కాని వాడు ముద్దుగా బొద్దుగా ఉండడు. వాడికి వయసు 6 ఏళ్ళు దాటినా ఏడాది కుర్రాడిలాగే ఉంటాడు. నడవలేడు, నుంచోలేడు, పాకలేడు. ఎక్కడ కూర్చున్నాడో అక్కడి నుంచి కదల్లేడు. వాడికి వయసు ఎదిగినా కాళ్ళు చేతులు బొత్తిగా ఎదగడం మానేశాయి. కానీ బుర్ర, కడుపు వాడి వయసుకి మించి ఎదిగిపోతున్నాయి. వాడికి అమ్మ, బువ్వ అనే మాట తప్పించి మరే మాటలు రావు. వాడు ఎంత తింటాడని నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. మా ఇంటిల్లిపాది తినేది వాడొక్కడు తినేయగలడు. తినేసి ఇంకా బువ్వా బువ్వా అనగలడు. అందుచేత వాడు బువ్వకు బదులు 2 మొట్టికాయలు తిని పడుకుంటాడు. దరిద్రుడికి ఆకలి ఎక్కువంటే ఇదే కాబోలు అనిపిస్తుంది నాకు వాణ్ణి చూస్తే. టికెట్ టికెట్ తుళ్ళిపడ్డాను. గతం నుంచి తూలిపడ్డాను. టికెట్ తీసుకోండి
బస్ ఛార్జీ 22 పైసలని బయలుదేరే ముందు నాన్న చెప్పడం గుర్తు. పావలా ఇచ్చాను. అతడు టికెట్ ఇచ్చాడు. తిరిగి 3 పైసలు ఇవ్వడేం? మరచిపోయాడేమో. అడిగి తీసుకునేదా? అడగనా మాననా? అడగనా మాననా? పైసా అయినా అడగకుండా ఎందుకు వదిలేయాలి? ఎవరి బుర్ర కొట్టో సంపాదించిన పైసాలు కావు. ప్రతి పైసా నాన్న రక్తపు చుక్కలు. కండక్టర్ గారు 3 పైసలు ఇవ్వడం మర్చిపోయారు. గుర్తు చేశాను. హహహ అని సినిమా విలన్లా నవ్వాడు కండక్టర్. నవ్వుతూ అన్నాడు, బస్సు ఛార్జీలు పెరిగి వారం రోజులైందమ్మా. చదువుకున్నోళ్ళు ఆ మాత్రం తెలీదా? పేపర్లో కూడా రేట్లు పెరిగినట్లు వేశారు. తమరు చూడలేదా? చూడకపోతే మాదా తప్పు? వాడంత గట్టిగా వెటకారంగా మాట్లాడడంతో సిగ్గుతో కుంచుకుపోయాను. అదేనేమిటయ్యా, ఆడపిల్లతో మాట్లాడే తీరు? సరిగ్గా మాట్లాడలేవు అని తగులుకున్నాడు డొక్కువాచి అబ్బాయి. తెలియక అడిగిన దానికి సమాధానం సరిగా ఎడవరాదు. ఆ నవ్వులేమిటి, ఆ వెటకారాలేమిటి? కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు అనేటప్పటికీ ఏటయ్యా ఏటి అని కండక్టర్ కయ్యానికి దిగాడు. పెద్ద ఘర్షణ జరిగేదే కానీ బస్సులో వాళ్ళంతా నాకు సపోర్టు వచ్చిన డొక్కువాచి అబ్బాయికి సపోర్టు రావడంతో కండక్టర్ కిక్కురు మనకుండా మూలకెళ్ళిపోయాడు. నన్ను అవమానించిన కండక్టర్ వెధవని చెడామడా దులిపేసినందుకు ఆ అబ్బాయికి కృతజ్ఞతతోనే కూర్చున్న సీటు ఇచ్చేసి గౌరవంతో కూర్చోమందామనిపించింది. అనిపించడం బాగానే ఉంది కానీ అలా ఆచరించాలంటే సిగ్గు వేయదు. నాకు ముందే చచ్చేటంత సిగ్గు. బస్సు రేటు నాన్న కరెక్ట్గా చెబితే ఇంత అవమానం, ఇంత గొడవ రాకపోను. తెలియనప్పుడు చెప్పడం మానేయాలి. అంతేకాని అందుచేత నాన్న మీద కోపం వచ్చింది. మరుక్షణంలోనే వచ్చిన కోపం వచ్చినట్టు పోయింది. నా పిచ్చి కానీ నాన్న మీద కోపం ఏమిటి? నా మొహం. నాన్న ఎవరినో అడిగి చెప్పి ఉంటాడు. ఏమంటే నాకు తెలిసినంత వరకు నాన్న బస్సు ఎక్కడం నేను చూడలేదు. ఒంట్లో కుదురుగా లేకపోయినా 2 మైళ్ళ దూరంలో ఉన్న స్కూలుకి నడిచే వెడతాడు నాన్న. పావలా ఇచ్చి బస్సు ఎక్కే బదులు 2 వంకాయలు, 1 పూట కూరగాయలు కొనవచ్చుననుకునే దౌర్భాగ్య స్థితి నాన్నది. వచ్చే జీతపు రాళ్లలో తన కోసం 1 రూపాయి అయినా వెచ్చించడు, ఖర్చు పెట్టుకోడు. నాకు బాగా గుర్తు. 3 ఏళ్ల కిందట అనుకుంటా. తన ఖర్చు కింద 10 రూపాయల దాకా అయిపోతున్నాయని చుట్టలు తాగే అలవాటు బలాత్కారంగా మానుకున్నాడు నాన్న. కానీ నెలకొక రూపాయి పెట్టి లాటరీ టికెట్టు కొంటాడు. తన దారిద్ర్యాన్ని తీర్చేది లాటరీ తప్ప మరో మార్గం లేదని కాబోలు. నాన్న పిచ్చి కానీ వెర్రి ఆశ కానీ లాటరీలో లక్షలు వచ్చేయడమే. అదేమిటో నాన్నెప్పుడూ అదోలా ఉంటాడు. నాన్న కోసం నాన్న లేస మాత్రమైనా బ్రతుకుతున్నట్టు కనిపించడు. ఇల్లు, పెళ్ళాం, పిల్లల కోసం, వాళ్ళ రోగాలు, చదువులు, పెళ్ళిళ్ళు తీర్చడం కోసం, అరువులు, అప్పులు చేసైనా ఆకలి దప్పులు తీర్చడం కోసం, కేవలం వీటి కోసం మాత్రమే బతుకుతున్నట్టు కనిపిస్తాడు నాన్న. జీవోత్సవంలా నాన్న. ఒక్కొక్కసారి నాన్న బాధ చూడలేక నా గుడ్లు పీకేసుకోవాలనిపిస్తుంది. సరిగా పుస్తకాలు కొనకపోతే, స్కూల్ ఫీజు కట్టకపోతే అంతగా బాధపడకపోయినా సినిమాకి డబ్బులు, పిక్నిక్కి డబ్బులు, కాఫీలకు డబ్బులు దొరక్కపోతే అతిగా అమితంగా బాధపడిపోతూ జొత్తు పీక్కుని నెత్తి కొట్టుకుని అలిగి ఏడ్చి అమ్మని తిట్టే నా 13 ఏళ్ల తమ్ముడు ఒకసారి నాన్న ఎదుట ధైర్యంగా నుంచుని అలాంటప్పుడు నన్నెందుకు కన్నారని గట్టిగా, పిచ్చిగా, తెలివి తక్కువగా వాగినప్పుడు నాన్న వాడి మీదకు చెయ్యెత్తి, అవునరా కన్నాను. నాలాంటి దరిద్రుడు పిల్లల్ని కనడం తప్పే, పాపమే. కానీ మీరెంత పాపిష్టి వెధవలు కాకపోతే నా కడుపున పుడతారు. పుట్టినందుకు మలమల మాడి చావరా వెధవ, చావు అని కేకలు వేసి ఆ ఎత్తిన చేత్తో వాణ్ణి కొట్టకుండా, బాధకుండా తన నెత్తి కొట్టుకుని గుండెలు బాదుకొని ఎంతగానో ఏడ్చాడు నాన్న. తన పరికినీలు చిరిగిపోయాయని, ఉన్న 2 జాకెట్లు రంగు వెలిసిపోయాయని, లంగాలు పొట్టి అయిపోయాయని, తోటి ఆడపిల్లలతో తిరగలేకపోతున్నానని
ఎంత అలిగినా ఎంత ఏడ్చినా లాభం లేదని ఒకరోజు ఖరీదైన కొత్తవైన లంగా జాకెట్టు పరికిని కట్టుకున్న నా 16 ఏళ్ల చెల్లెల్ని అవి ఎక్కడివే అని అడిగితే ఎదురింటి రమణమ్మవని మాతో బొంకినట్టే నాన్నతో బొంకి అది బొంకని తెలిసేలోపుగానే ఇంట్లోంచి పారిపోయిన దాన్ని ఎండనక వానగాలికి జంకక నూతులు గోతులు రైలు పట్టాలు వెదికి వెదికి తిరిగి చివరికి సముద్రం దగ్గర ఇసుక ఒడ్డున ఆడవాళ్ళంటే ఆకలేసే ఒక కుర్రాడి పక్కన కూర్చున్న చెల్లెల్ని ఇంటికి ఈడ్చుకొచ్చి గొడ్డులా దాన్ని బాదినప్పటికీ ఇదంతా జరగడానికి తనే కారణం అన్నట్టు ఆడపిల్లలా భోరున ఏడ్చాడు నాన్న. ఇంట్లో ఎదిగి కూర్చున్న చెల్లెలికి నాకు మొగుళ్ళు రావడం లేదంటే అందుకు కారణం నాన్న అప్రయోజకత్వం అని, చేతకానితనమని అమ్మ మంచం మించే మూలుగుతూ నిందిస్తూ నేను చస్తే గాని నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయవు అని ఏడ్చే పిచ్చి తెలివి తక్కువ అమ్మని ఏడువు, ఇంకా బాగా ఏడువు, ఏడ్చి ఏడ్చి చావు, నీవు నీ పిల్లలు నన్ను తినేయడానికి దాపురించారు అని నాన్న అరిచినప్పటికీ మా పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం తన అప్రయోజకత్వమేనని, తన చేతగానితనమేనని లోపల కుమిలిపోతున్న నాన్న గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని గ్రహించలేనా? ఇలా నాన్నను ఒక్కళ్ళేమిటి ప్రతి ఒక్కరూ బాధిస్తున్నారు. గుండెల మీద కుంపటిలాగున్న నేను రోజు నల్లమందు మింగడానికి సరిపోయే డబ్బులు ఇవ్వడం లేదని నాయనమ్మ, పాలు వాడుకగా ఇచ్చే లచ్చి, అరువు ఇవ్వని కోమటి, ఇంటి అద్దెవాడు, కాబూలీవాడు, వీళ్ళంతా ఎంత వేధించుకు తింటున్నా, ఎంత ఏడిపించుకు తింటున్నా ఆ బాధల్ని, ఆ వేదనల్ని గరళం మింగిన శివుడిలా ఎలా భరించగలుగుతున్నాడో నాన్న. హరిశ్చంద్రుడి నిజాయితీని పరీక్షించాడు విశ్వామిత్రుడు. నాన్న సహనాన్ని, ఓటమిని పరీక్షిస్తున్నాడా భగవంతుడు? లేకుంటే ఏమిటి? ఒక పక్క బస్సు రేట్లు పెరిగిపోతున్నాయి, తిండి గింజల ధరలు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, ఇంటి అద్దెలు పెరిగిపోతున్నాయి, పోస్టల్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, పన్నులు పెరిగిపోతున్నాయి. ఒకటేమిటి, అన్నీ, అంతా, సమస్తం పెరిగిపోతున్నాయి, ఉవ్వెత్తున పెరిగిపోతున్నాయి. ఎన్ని పెరిగినా నాన్న జీతం మటుకు పెరగడం లేదు. పెరగకపోతే పోనీ ఆ ముష్టి జీతమైనా సరిగ్గా నెలాఖరున ఇచ్చి చావరు కదా. 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి నా ఇవ్వడం జీతం. మాస్టారు ఉద్యోగం లాంటి మరో దిక్కుమాలిన ఉద్యోగం ఈ ప్రపంచంలో లేదనిపిస్తోంది నాకు జీతం దొరకలేదు బాబు అంటే ఇంటి అద్దెవాడు ఊరుకుంటాడా? కిరాణా కొట్టు కోమటి ఊరుకుంటాడా? పాలిచ్చే లచ్చి ఊరుకుంటుందా? క్షుద్బాధ ఆగుతుందా? నాన్న వాళ్ళని వాటిని ఊరుకోబెట్టడానికి పడే పాటలు చూడలేక నాకు ఏ నూతిలోనో పడి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ చచ్చిపోయే కన్నా బతికే నాన్నకు వేడి నీళ్లకు చన్నీళ్లలాగా ఆదుకోవడం కూతురుగా నా కర్తవ్యం అనిపించింది. నాన్నకు నా అంత కొడుకే ఉంటే ఎంత ధైర్యంగా ఉండేది. ఆ ధైర్యం నేనెందుకు కలిగించకూడదు? ఎందుకు కలిగించలేను? అందుకే నాన్నకు తెలియకుండా నా పేరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో రిజిస్టర్ చేయడం, చేసిన 3 ఏళ్లకి ఎంప్లాయ్మెంట్ వారి పుణ్యమా అని ఒక ఇంటర్వ్యూకి కాల్ రావడం జరిగింది. అప్పుడు నాన్నకు చెప్పి క్షమించమన్నాను. నాన్న క్షమించలేదు. తనకు తెలియకుండా ఇంత నడిపినందుకు తొలుత మండిపడ్డాడు, కోప్పడ్డాడు. ఆ తర్వాత ఉద్యోగం చేయొద్దమ్మా అని బ్రతిమలాడాడు. 20 ఏళ్లు దాటిన నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపే బదులు నిన్ను ఉద్యోగానికి పంపించమంటావటే తల్లి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాన్న. అయ్యో నాన్న, ఎందుక కన్నీళ్ళు? ఏడవకు నాన్న, ఏడవకు అని కన్నీళ్ళని తుడిచి నేను తల్లి అంత పెరిగిపోయి నాన్న తల నిమిరి ఓదార్చాలనిపించింది. నాకు పెళ్ళి అక్కర్లేదు నాన్న, వద్దు నాన్న, వద్దు వద్దు, నిజమే నాన్న అంటే నా మాట వినడు కదా, నమ్మడు కదా. ఎలాంటి ఆడదానికైనా పెళ్ళంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఉంటుంది, నాకు ఇష్టం ఉంది. కానీ నాకు అక్కర్లేదు. నిజంగానే పెళ్ళి నాకు అక్కర్లేదు. నాన్న రక్తాన్ని బలికోరే రక్త పిశాచి పెళ్ళి నాకు అక్కర్లేదు.
నాకక్కర్లేదు అని నేను ఎంత మొత్తుకున్నా తన రక్తంతో తోడేళ్ల పెళ్లి కొడుకుల్ని కొందామని తాపత్రయపడతాడు నాన్న. కానీ ఆ తోడేళ్లది తీరని దాహమని, తాను ఇచ్చే రక్తం బొత్తిగా చాలదని నాన్నకు తెలియదా? తెలుసా? తెలియని తెలియకపోని నాన్న ఎలాగైతేనేం ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాడు. అదే చాలు. ఉద్యోగం రావాలే కానీ మెడలో మంగళసూత్రం కలిగించే ఆనందం కన్నా 1000 రెట్ల ఆనందం పొందగలను. బస్సు కుదుపుతో ఆగింది. బస్సు ఎందుకు ఆగింది? ఎదురుగా గేటు వేసి ఉంది. బండి వస్తుందా? మరింకా రాదే. బండి ఎప్పుడు వస్తుందో? గేటు ఎప్పుడు తీస్తారు? బస్సు కదిలేదెప్పుడు? నేను ఇంటర్వ్యూకి అందుకునేదెప్పుడు? అమ్మ జబ్బు, అమ్మ కలలు తీరేదెప్పుడు? నానిగాడికి ఎప్పుడు ఆకలి జబ్బు తీరేది? చెల్లెలికెప్పుడు మంచి పరికినీళ్ళు కుట్టించేది? తమ్ముడి సరదాలు, ఇంట్లో దారిద్ర్యం, ఊళ్ళో అప్పులు తీరేదెప్పుడు? నాన్న ముఖంలో దైన్యం, హైన్యం, దౌర్భాగ్యం తొలగేదెప్పుడు? ఎప్పుడు? ఎప్పుడో కదా. ప్రస్తుతం మటుకు బండి రావడం, గేటు తీయడం, బస్సు కదలడం జరిగింది. ఇంటర్వ్యూకి అందే టైంకి బస్సు దింపడం కూడా జరిగింది. బస్సు దిగగానే నాకంతా అయోమయం అనిపించింది. నేను వెళ్ళవలసిన ఫ్యాక్టరీ ఎక్కడుంది? ఎటువైపు వెళ్ళాలి? నేను ఇవన్నీ ముందే ఎందుకు తెలుసుకోలేదు? బహుశా బస్సు దిగగానే ఎదురుగా ఆహ్వానం అనే బోర్డుతో పోస్టర్ ఉంటుందనుకున్నానా? ఏమిటో ఇప్పుడెలాగా? ఏం చేయడం రా దేవుడా అని గుండెల్లో గుబులు పట్టుకున్న నాకు అడవిలో తోడు దొరికినట్టు, కటిక చీకట్లో దీపం దొరికినట్లు డొక్కువాచి అబ్బాయి దొరికాడు. అతను కూడా ఇంటర్వ్యూకే వస్తున్నాడట. అతను నాకు తోడుగా దేవుడు పంపిన మనిషి అనిపించింది. అవును, ఉదయం నేను బయలుదేరే ముందు దేవుడికి మొక్కాను, అంతా సవ్యంగా జరపమని. చూడగా అంతా సవ్యంగా జరుగుతున్నట్టుగానే ఉంది. లేకుంటే బస్సులో నా తరపున నిలబడ్డ అతనే తోవ తెలియక అయోమయంలో పడిపోయిన నాకు తోడుగా వచ్చి ఫ్యాక్టరీకి తీసుకెళ్లడం ఏమిటి? డొక్కువాచి అబ్బాయి చూడగా కలుపుకోలు మనిషి అనిపించింది. బాగా పరిచయం ఉన్న వాళ్లతో మాట్లాడేస్తున్నట్టు నాతో మాట్లాడేస్తున్నాడు. చాలా సరదాగా, చలాకీగా, హుషారుగా మాట్లాడుతున్నాడు. అతను అలా మాట్లాడుతున్నందుకు నాకేం భయం వేయలేదు. నాకతను ఆడపిల్లల్ని ఏడిపించే రౌడీ వెధవలాగా కనిపించలేదు. అతను వివరాలు చెబుతున్నాడు. పోస్టులు 2 కాల్ లెటర్స్ పంపించింది 30 మందికి పైనట. ఆ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్న అతని స్నేహితుడు ఇచ్చాడట. నాకు నిరుత్సాహం, నీరసం వచ్చేశాయి. ఇదేమిట్రా బాబు ఇలాగంటున్నాడు? నేనెంతో హోప్తో వస్తే 30 మందిలో 2కా? సరిపోయింది. ఇక ఉద్యోగం వచ్చినట్టే. గోవింద, ఇంటికి తిరిగి వెళ్ళిపోదామనిపించింది. ఇంత దూరం వచ్చాక తిరిగి వెళ్ళిపోవడం ఏమిటి? చూద్దాం, అదృష్టం అనేది ఎవరిని వరిస్తుందో చెప్పలేం అనే ఆశ. ఈ ఆశ అనేది ఉంది చూశారు. మనిషి చచ్చినా, మనిషిలో ఆశ మాత్రం చచ్చినా చావదు. మాట్లాడుతూ నన్ను ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి, ఈ రోడ్డు నుంచి అవతల రోడ్డుకి తెగ తిప్పేస్తున్నాడు. నయం ఇతను లేకపోతే నా అవస్థలు ఎలాగుండేవో. మీకిదే మొదటి ఇంటర్వ్యూ లాగుంది అన్నాడతను. అవునన్నాను. కానీ చూశారు, నాకు మాత్రం ఇది ఏ 13 ఏ 14 అవునండి. ఆశ్చర్యపోతారేం? మా ఫ్రెండ్ కాల్ లెటర్ పంపించేస్తున్నాడు. మనం ఎంచక్కా వెళ్ళొచ్చేస్తున్నాం. సాధించకుండా వెళ్ళొచ్చేయడం అంటే గజనీ బాబులాగా, గోరి తాతలాగా మీకు నేను కనిపించవచ్చు. సాధించలేకపోతున్నానంటే నాది పూర్ స్టాండర్డ్ అని, పూర్ క్వాలిఫికేషన్ అని, మెరిట్ లేనివాన్నని మీకు అనిపించవచ్చు. కానీ అవి కారణాలు కాదండోయ్. పూర్ క్లాస్ 4 జాబ్లకి, బోడి గుమాస్తా ఉద్యోగాలకి నా దగ్గర సెలెక్ట్ కావడానికి కావలసినంత స్టాండర్డు, కావలసినంత క్వాలిఫికేషన్, కావలసినంత మెరిట్ అన్నీ ఉన్నాయి. కానీ అవి చాలవని, అసలు అవి అక్కర్లేదని, లంచాలు, రికమెండేషన్లు మాత్రమే కావాలని, అవి ఉంటే చాలని నా అనుభవం ఎంచక్కా నేర్పింది. అయితే అనుభవం సంపాదించాలంటే 13 ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలని నా ఉద్దేశం కాదు. నాకు తెలిసిన నిజాలు చెప్పడమే నా ఉద్దేశం. అలాగని చెప్పి
ఇప్పుడు జేబు నిండా రిక్కులు లంచాలు పట్టుకుని బయలుదేరుతున్నాననుకునేరు. నాకవంటే పెంట కుప్పలంతా చెత్త డబ్బాలంతా అసహ్యమని కాదు, నాకు వాటిని తీసుకొచ్చేటంత పలుకుబడి డబ్బు లేవు అన్నాడు. అతనలా చెబుతుంటే భయమేసింది. నీ కరుణారస కథకేమి కానీ నన్ను బేజారెత్తించేస్తున్నావు, ప్రాణాలు తోడేస్తున్నావు. జరిగేదేదో జరగక మానదు ఎలానో. అందుచేత అందాక ఆ భయంకర సత్యాలు ఆపే బాబు అనేద్దును. ఇంకా ఆ వాగుడు కంటిన్యూ చేస్తే. అతను భయంకర సత్యాలు కంటిన్యూ చేయకుండా భగవంతుడు రక్షించాడు. ఫ్యాక్టరీకి చేరుకున్నాం. ఓరి బాబోయ్, ఎంతమందో! వీళ్ళంతా తెల్లారక ముందే చీకట్లో వచ్చేసారిలాగుంది. నాకు ఆ 30 మంది 300లా కనిపించారు. 300లా కనిపించే 30 మంది కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. డొక్కువాచి బాబు నాకు ఒక కుర్చీ చూపించి కూర్చోమని చెప్పి నేను కూర్చున్నాక నా పక్కనే దగ్గరగా మరో కుర్చీ వేసి కూర్చున్నాడు. నేను తప్పించి అంత మగవాళ్లే ఉన్నందున నాకు సిగ్గుగా, బిడియంగా, భయంగా అదోలా అనిపిస్తోంది. అందరికీ నాకు మళ్ళీ గుండెల్లో పీచుమంటుందనిపించి తృప్తి కలిగింది. వచ్చే ఉద్యోగానికి ఇంతమంది అడ్డు ఉన్నందుకు కోపం. అయ్యో, ఇంతమంది నిరుద్యోగులు అలమటిస్తున్నారే అన్న జాలి కలిగాయి. అయితే నా జాలికి వాళ్లకు ఉద్యోగాలు వచ్చేవు. నాకు కోపం వచ్చిందని పారిపోరు. అలాగే వాళ్ళు కూడా నాలాగే అనుకుంటారనిపించింది. ఉద్యోగాలకి ఆడవాళ్ళు మగవాళ్ళకి పోటీగా వచ్చేస్తున్నారన్న కోపం. అయ్యయ్యో, ఏ పరిస్థితిలో ఆడకూతురు ఉద్యోగం చేయవలసి వచ్చిందో అన్న జాలి కలగవచ్చు. అయితే వాళ్ళ జాలి నాకు ఉపకారం, కోపం అపకారం చేయలేవు. నాకు ఈ రకమైన ఊహ వచ్చినందుకు నవ్వొచ్చింది. ఎవరిని ఎవరు ఏమీ చేయలేరు. అంతా అదృష్టం. ఇంతమందిలో అదృష్టం ఎవరికి దక్కుతుందో. అదే డొక్కువాచి బాబు అయితే అదృష్టం గిదృష్టం అంతా నాన్సెన్స్. ఎవరు ఎక్కువ రిక్కులు లంచాలు తినిపిస్తారో వాళ్ళదే ఛాన్స్ అంటాడు కాబోలు. నిజమే కావచ్చేమో. పాపం, జీవితంలో చాలా దెబ్బలు తిన్నట్టు కనిపిస్తుంది. ఏమిటో జీవితాలు. చాలామంది జీవితాలు విషాదాలేనా? ఏమండోయ్ అన్నాడు డొక్కువాచి బాబు. ఏమండి అన్నాను. ఎంత పిలిచినా పలకరేమిటండి? సరే గాని అక్కడ ఆ 4వ కుర్చీలో కూర్చున్నాడు చూశారు? చింతపండు రంగు ముఖం, పైకి తన్నుకొచ్చిన బొజ్జ, గేదె మెడలో కన్నెలాగున్నవాడి ముదర మెడకి టై, బొర్ర ముక్కు కనిపించాడా? చూశారా? వాడికి ఎందుకు చెప్పండి ఉద్యోగం? వాళ్ళ నాన్న బంగారు షాపులో కూర్చుంటాడు. వాడి అన్నయ్య లక్షల మీద కాంట్రాక్టు చేస్తుంటాడు. వాడి అమ్మ ఇంట్లో కూర్చుని వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఇక వాడికేం లోటు చెప్పండి? వాడికెందుకు ఉద్యోగం చెప్పండి? అంటే వాడు సరదాకో ఉబుసుపోకో ఉద్యోగం చేయడానికి వచ్చాడన్నమాట. ఇలాంటి వాళ్ళంతా తప్పుకుంటే మనలాంటి వాళ్ళకి కాంపిటీషన్ తగ్గుతుంది కదా. పోనీ వీళ్ళు సరదాకి ఉబుసుపోక వచ్చినట్టు రారు. బాగా లంచం తినిపించి ఎక్కడెక్కడి నుంచో రిక్కులు కొట్టించి వస్తారు. చూసారా వాడు ఉద్యోగం ఎందుకు రాదో చూస్తానన్నట్టు బొజ్జ తన్నించి ఎలా కూర్చున్నాడో అన్నాడు. అతని కసికి నాకు నవ్వొచ్చింది. ఇంతలో ఒకతను వచ్చాడు. అతన్ని చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది. మనిషి చాలా పొట్టి, బట్ట బుర్ర, దాకలాంటి పొట్ట, చిన్ని కళ్ళు, పెద్ద చెవులు, కప్ప నోరు, మాడిపోయిన రంగు, చూడటానికి చిన్న సైజు గున్న ఏనుగులా ఉన్నాడు. వయసు 40 దాటి ఉండవచ్చు, 45 దాటకపోవచ్చు. తాను పర్సనల్ ఆఫీసర్కి పిఎన్ అని పరిచయం చేసుకున్నాడు. తర్వాత గున్న ఏనుగు ఒక లిస్టు తీశాడు. చాలా పేర్లు చదివాడు. ఫుల్ అటెండెన్స్ వచ్చింది. తర్వాత అందరి సర్టిఫికెట్లు వెరిఫై చేశాడు. చేసి వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి సైకాలజీ టెస్ట్ జరిగింది, రిటర్న్ టెస్ట్ జరిగింది, టైప్ స్పీడ్ టెస్ట్ జరిగింది. ఇవన్నీ జరిగేటప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. 2 గంటలకి ఓరల్ టెస్ట్ ఉందని ఈలోపుగా క్యాంటీన్లో భోజనాలు ముగించుకురమ్మన్నాడు గున్న ఏనుగు. క్యాంటీన్కి వెళ్ళబుద్ధి కాలేదు. భోజనానికి సరిపడే డబ్బులు లేక కాదు కానీ భోజనం మీద ఏమాత్రం ఇష్టం పుట్టక, ఆకలి వేయక.
అక్కడికి కొంత దూరంలో మామిడి తోట ఉంది. అక్కడికెళ్ళి మామిడి చెట్టు నీడను చెట్టుకి చేరగిలబడి కూర్చున్నాను. అక్కడ ప్రాణానికి ఎంతో కుదుటుగా ఉంది. సూర్యకిరణాల్ని అటకాయించేస్తూ దట్టంగా గుబురు గుబురుగా పందిరిలా అల్లుకుపోయిన మామిడి కొమ్మలు, చల్లటి చిక్కటి గాలి, వీస్తున్న గాలిలో మత్తుగా మోసుకొస్తున్న మామిడాకుల సువాసన, నేలపై చెట్టాపట్టాలేసుకుంటున్న వెలుగు నీడలు, సెలయేరులా చేస్తున్న చప్పుడు, ఎండుటాకుల అల్లరి, అక్కడక్కడా తివాచీలు పరిచినట్టు ఎత్తుగా మెత్తగా ఉన్న పచ్చగడ్డి దిబ్బలు, ఉడతల చిలిపితనం, మైనా గోరింకల కిలకిలలు. అబ్బా, ఆ వాతావరణం నాకు చాలా హాయి అనిపించింది. ఇంటిని, ఇంట్లో సమస్తమైన బాధల్ని, రక్త సంబంధాల్ని, మమకారాల్ని, బాధ్యతల్ని, సమస్తం సర్వం మరచిపోయి ఇక్కడే ఇలా జీవితాంతం ఉండిపోవాలనిపించేసింది. అలా ఎంతసేపు ఉన్నానో, ఏం చేస్తున్నానో నాకే తెలియదు. నేను ఏ లోకంలో విహరిస్తున్నానో, ఏ రంగుల స్వప్నాలు తిలకిస్తున్నానో, ఏ పువ్వుల బాటలో విహరిస్తున్నానో, ఏ మల్లెల ఊయల ఊగుతున్నానో తెలియని మత్తులో మధుర జగత్తులో ఉండగా హలో అంటూ ఎవరో అంతరాయం కలిగించారు. ఏకాంతంలో ప్రశాంతతకి, తీయని ఆనందానికి భగ్నం కలిగించింది ఎవరు? భగ్నం కలిగించింది భగవంతుడైనా సరే పీక నులిమేద్దామనిపించింది. అయితే భగ్నం కలిగించిన వ్యక్తి భగవంతుడు కాదు. భగవంతుడు పంపాడనుకున్న డొక్కువాచి బాబు. డొక్కువాచి బాబు పీక నొలిమేయలేదు. అంత కోపం, చిరాకు వచ్చినా వాటిని చిరునవ్వుతో కప్పేసి మానవ సహజమైన కృత్రిమత్వంతో రండి రండి అన్నాను. సారీ, మీ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడు. అబ్బే, అదేమీ లేదండి అన్నాను. అలా అనాలి కాబట్టి. టెస్టులన్నీ ఎలా రాశారు అని అడిగాడు. బాగానే చేశానండి, కానీ మీరు లంచం, రిక్కులనే మంత్రాలు జల్లకపోతే ఉద్యోగాల చింతకాయలు రాలవనేశారు కదా, అదే భయంగా ఉంది అన్నాను నవ్వుతూ. ఆ రకం టాపిక్ అంటే అతనికి ఇష్టం కాబట్టి. మీరేం భయపడకండి అని అభయమిచ్చాడు డొక్కువాచి బాబు. మీరలా డిసప్పాయింట్ అయిపోకూడదండి, అలా భయపడకూడదండి. ఉద్యోగాలు ఇవ్వడంలో అవినీతి సాధారణంగా కొన్ని దిక్కులనే నా ఉద్దేశం గాని సర్వసామాన్యంగా సర్వదిక్కులు అంతేనని కాదు. అందుచేత మనమిక్కడ న్యాయం జరుగుతుందనే ఆశించాలి. ఎక్కడికక్కడ ఆశ వెలిగించుకోవాలండి, లేకుంటే బతకగలమా? నాకు ఆ ఆశ లేకపోతే ఇన్ని ఇంటర్వ్యూలకి ఎలా రాగలను చెప్పండి? గమ్మత్తు చూశారు, ఒక్కొక్కసారి అవినీతి దగ్గర కూడా మనకు ఛాన్స్ తగులుతుంది. పెద్ద పెద్ద రిక్కులు 10 దిక్కుల నుంచి 10 మంది తీసుకొస్తే ఎవరికి ఇవ్వాలో అర్థం కాక చిరాకుతో మనలాంటి వాళ్ళకి ఇచ్చేయొచ్చు. లేకుంటే మనలాంటి పేరుగల వాడెవడికో పెద్ద రిక్ తగిలిస్తే అది మనమే అనుకుని మనకే ఉద్యోగం ఇచ్చేయవచ్చు. అందుచేత మనం చెప్పలేం, కానీ మీ విషయంలో మటుకు చెప్పేయగలనండోయ్. మీకు ఉద్యోగం గన్ షాట్గా షూర్గా రావడం ఖాయం. గన్ షాట్గా షూర్గా రావడం ఖాయమని ఎందుకనిపిస్తోంది? క్యూరియస్గా అడిగాను. ఎందుకనేది సరిగ్గా చెప్పలేను, కానీ ఒకటి, ఇంటర్వ్యూ చేసేది సాధారణంగా మగవాళ్లే కదా. ఇంటర్వ్యూకి వచ్చిన మగవాళ్ళు ఎంత టిప్ టాప్గా ఉన్నా, పర్సనాలిటీ ఉన్నా అందమైన ఆడపిల్లే ఎక్కువ ఆకర్షించగలదు. అది సహజం. ఆడదాని అందం ఆకర్షించబడ్డం సదుద్దేశంతో కావచ్చు, దురుద్దేశంతో కావచ్చు, అది వేరే సంగతి. కానీ ఉద్యోగం ఆడవారికి చిక్కడానికి అవకాశం ఎక్కువ కదా. మీరు ఎంత నిరాడంబరంగా ఉన్నా గులాబీ రాశిలా, చెక్కిన శిల్పంలా అందంగా ఉంటారు. నా చనువుకి కోపడకండి, అందుకే మీకు గన్ షాట్గా ఉద్యోగం వచ్చి తీరుతుందనేది. అతను అలా అన్నందుకు నాకేం కోపం రాలేదు. నన్ను అందగత్తెనని పొగిడినందుకు సిగ్గుతో ఉద్యోగం వచ్చి తీరుతుందన్న ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. కానీ అదేమిటి, సదుద్దేశం, దురుద్దేశం ఏదో అన్నాడు. నాకు సరిగా అర్థం కాలేదు. వివరంగా చెప్పమని అడిగాను. మీరు బొత్తిగా అమాయకుల్లాగున్నారండి. వాటిలో పూర్తిగా అర్థం ఉంటే ఇంకా అర్థం విడదీసి చెప్పమంటారేమిటి? సరే చెబుతాను, వినండి. సదుద్దేశం అంటే ఇల్లాలై ఇంటికి దీపంలా వెలిగే ఆడది ఉద్యోగినై
ఫ్యాక్టరీకి 1000 మణిదీపాలై వెలగగలదు అని నిర్వచించవచ్చు. ఇకపోతే దురుద్దేశం అంటారు. దురుద్దేశం అంటే మీకు నిజంగా అర్థం కాలేదు. వినండి అయితే. ఆడవాళ్ళు విధిలేక చేయవలసి వచ్చిన ఉద్యోగాల్ని ఆసరా చేసుకొని ఆ ఆడవాళ్ళ శీలంతో మానంతో చెలగాటాలాడాలనే సరదా అని అనుకోవచ్చు. నాకు అలా అనగానే ఎక్కడ లేని భయం కలిగింది. కడుపులో పేగుల్ని పెకలించినట్టయింది. అమ్మో అన్నాను భయంగా, గుండెల మీద చేతులేసుకుని. అమ్మో అని భయపడతారేమిటండి? ఆడదంటే మాటలు కాదు, శక్తి స్వరూపిణి, ఆదిశక్తి. ఈదురు గాలికి చిగురుటాకులా వణికిపోయే ఆడదే సమయం వస్తే భద్రకాళి అయి నిప్పులా భగభగ మండగలదు, ప్రపంచాన్నే దహించేయగలదు. అందుచేత నిప్పుతో చెలగాటమాడేవారు ఎవడైనా సరే ఏమవుతాడు? మలమల మాడి మండి మసైపోతాడు అన్నాను నవ్వుతూ కసిగా. నేను నిప్పులాంటి దాన్ని అనుకున్నాను ధైర్యంగా. తర్వాత కొంతసేపు అధికారుల అవినీతి, అన్యాయాలు, అరాచకత్వం, నియంతృత్వం, అసమానత గర్హిస్తూ ఉద్రేకంగా ఉపన్యసించాడు డొక్కువాచి బాబు. నాకు కొంత బోర్ కొట్టి, ఇక లేద్దామండి, ఓరల్కి టైం అవుతున్నట్టుంది అన్నాను. పర్వాలేదు, ఇంకా టైం ఉందని నా తిరగని వాచి చెబుతోంది. దయచేసి కాసేపు 5 నిమిషాలు ఓపిగ్గా కూర్చోండి. మీకు ముఖ్య విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో ఆ ముఖ్య విషయం? చెప్పండి అన్నాను కుతూహలంగా. చెబుతాను, కానీ మీరేం అనుకోరు కదా? అనుకోను, చెప్పండి. నాకు ఈరోజు ఎందుకో కొత్తగా, వింతగా, పులకరింతగా అనిపిస్తోంది. ఆరిపోయే ముందు ప్రకాశవంతంగా వెలిగే కొవ్వొత్తిలా నాకీరోజు ప్రపంచమంతా అతి ప్రశాంతంగా, దివ్య తేజోవంతంగా కనిపిస్తోంది. ఆ ప్రపంచం మీరేనేమోననిపిస్తోంది. మీ పరిచయ భాగ్యం, మీతో మాట్లాడడం, నోచుకోవడం ఎలాగుందంటే ఉరితాడు వేసి నల్లగుడ్డ ముఖానికి కప్పే ముందు అడగ్గా ఇచ్చిన వరంలాగుంది. నా మాట మీరు నమ్మాలి. ఎందుకో మీరు నాకు అత్యంత ఆప్తులుగా, ఆత్మీయుల కన్నా అతీతంగా కనిపిస్తున్నారు. నా గడిచిన జీవితమంతా మీకు ఎందుకో చెప్పాలనిపిస్తోంది. చెబుతాను, వింటారా? అంత పెద్ద పెద్ద మాటలు నాకు అర్ధరహితంగా, భయంకరంగా తోచాయి. నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడో అర్థం కాలేదు. అతను ఇంతకన్నా అతి భయంకరమైంది చెబుతాడేమోనని భయం కలిగినా చెప్పండి, తప్పకుండా వింటాను అన్నాను. నేను తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, డబ్బు, ఇల్లు ఎవరూ లేని ఏకాకిని, ఏదీ లేని నిర్భాగ్యుణ్ణి. ఎంతోమంది వచ్చిపోయే వాళ్ళలో నా తండ్రి ఎవరో నా తల్లికే తెలియని గర్భాన పుట్టి కొన్నాళ్ళకి కళ్ళల్లో పెట్టుకుని పెంచిన ఆ కన్నతల్లి కూడా దూరం అవగా నాకిక ఏ దిక్కు లేక దిక్కుమాలిన అనాథ శరణాలయపు గోడలకి చిక్కి అక్కడ బతకలేక బతుకుతున్న నా బతుకును కొంతమంది స్నేహితులు ఆ గోడల నుంచి బయటకు లాగారు. ఇప్పటి వరకు వాళ్ళే లేక అలాంటి స్నేహితులే నన్ను చూస్తున్నారు. నా చదువు, స్కాలర్షిప్ల మీద, దయా దాక్షిణ్యాల మీద పీయూసీ వరకు వెళ్ళి ఇక ఎంత వెళదామన్నా వెళ్ళలేక ఆగిపోయింది. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యానని ఈ వాచి నాకు లెక్చరర్ ప్రజెంట్ చేశాడు. అప్పుడు ఈ వాచి బ్రహ్మాండంగా తిరిగేదిలేండి. చూడండి, నా లైఫ్లో థ్రిల్ అంటూ లేదు, సుఖం అంటూ లేదు, నాకు ఒక ఇల్లు అంటూ లేదు, ఒక ఇంట్లోనే తినడం అంటూ లేదు, ఒక్కోసారి ఏ ఇంట్లోనూ తిండి దొరకదు, నా సొంతం అంటూ బట్టలు లేవు. నా స్నేహితుల్లో కొంతమంది పేస్టులా అంటుకొని మనల్ని వదులుకుంటున్నారా బాబు అని చాటున ఎంత అనుకుంటున్నా, తిట్టినా, దెప్పినా వాళ్లే కదండి నాకు తిండి, బట్ట, నీడ, డబ్బు ఇస్తున్నది. వాళ్ళ రుణం నేను జన్మజన్మలకు తీర్చుకోలేనిది. అంతేకాదండి, నా కాల్ లెటర్స్ పంపిస్తున్న ఎంప్లాయ్మెంట్ క్లర్క్ కూడా దురదృష్టం కొలది ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. అంటే నాకు ఇది ఆఖరి ఇంటర్వ్యూ అన్నమాట. ఇంకా చెప్పి మిమ్మల్ని బాధించడం నాకు ఇష్టం లేదు. నా గుండెల్లో బరువు దించుకోవడం కోసం మీ గుండెల్ని బరువు చేయడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని బోర్ కొట్టిస్తున్నందుకు క్షమించండి. నా జీవితంలో మంచి ఘడియలు, మధుర సంఘటనలు ఏమైనా ఉంటే అది మీ సన్నిధిలో ఈ పావుగంట మాత్రమే. ఆ చేతిని అతని చేతుల్లోకి తీసుకుని నొక్కి ఆ చేయిని ముద్దు పెట్టుకుని గబగబా లేచి వెళ్ళిపోయాడు. నేను కాసేపు అలానే అప్రతిభురాలినై
ప్రతిమనై ఉండిపోయాను. నా చేతిని ముద్దు పెట్టుకున్నందుకు ఎలాంటి కోపము రాలేదు. నరాలు జీవుమని లాగేనూ లేదు. అతని దారిద్ర్యం ముందు నా దారిద్ర్యం పెద్ద గీత పక్కన చిన్న గీతలా కనిపించింది. ఇలా ఓరల్ టెస్ట్ స్టార్ట్ చేస్తారనగా కరెక్ట్గా వచ్చి చేరుకున్నాను. అప్పటికే డొక్కువాచి అబ్బాయి చేరుకొని ఉన్నాడు. ఓరల్ టెస్టు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. తిరుపతిలో దేవదర్శనం చేసుకుని వచ్చేస్తున్నట్టు ఒక్కొక్కరు ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళి 2-3 నిమిషాలకే తిరిగి వచ్చేస్తున్నారు. నేను అలాగే వచ్చేశాను. అమ్మాయి, నీకిక్కడ ఉద్యోగం చేయడం ఇష్టమేనా, చేస్తావా అని ఒక ప్రశ్న అడిగాడు. చిత్రం ఏమిటంటే అందరినీ అదే ప్రశ్న అడిగాడు. ఇష్టం కాకపోతే ఎందుకు వస్తాం? అయినా అదేం ప్రశ్న? చూస్తుంటే ముందే ఎవరికో పోస్టులు 2 రిజర్వ్ అయిపోయాయేమో అనిపించి భయం పట్టుకుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ పేర్లు కూడా ఇప్పుడే చెబుతారనగానే ఆ భయం తారాస్థాయికి అందుకుంది. చెట్టుపైనున్న కాకి నోట్లో మాంసం ముక్క ఎవరి నోట్లో పడుతుందో అని నోరు చాపుకు కూర్చున్న ఆకలి నక్కల్లాగా ఉన్నాం. లిస్టు పట్టుకుని అదిగో వచ్చాడు గున్న ఏనుగు. తను చదివే పేర్లు గలవాళ్ళు మాత్రం మెడికల్కి ఉండాలని, మిగతా వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోవలసిందని కంపెనీ తరపున అందరికీ కృతజ్ఞతలు చెబుతూ విన్నవించాడు. పేర్లు చదివాడు. మొదటి పేరు వరహాల్ రాజు, రెండో పేరు నాది. అయితే నా ఆనందం అంతా ఇంత కాదు. చెప్పలేనంత ఆనందం, భరించలేనంత ఆనందం. గుడిలో మోగే గంటలు, రంగురంగుల పువ్వులు, పువ్వుల పరిమళాలు, సూర్యోదయం, చంద్రోదయం, వెన్నెలవాడలో ముత్యాల పల్లకి, వాన వెలిశాక వచ్చిన ఎండ, నవ్వుతూ నాన్న, ఆరోగ్యంగా అమ్మ, ఆకలికి ఏడవని తమ్ముడు, కొత్త పరికిణీలో చెల్లెలు, కలకల్లాడుతూ ఇల్లు కలగా పులగంగా నా మస్తిష్కంలో మెదిలాయి. దేవుడు నా ప్రార్థనని మన్నించాడు. కంగ్రాచులేషన్స్. ఎదురుగా డొక్కువాచి అబ్బాయి. థ్యాంక్స్ అన్నాను. మీరు కూడా నా కంగ్రాట్స్ అందుకోండి. నాకెందుకు? అదేమిటి, భలేవారే, వరహాల్ రాజంటే మీరు కాదా? చంపేశారు పొండి. నాకంత అదృష్టమా? నేను కాదండి బాబు. ఇందాక మనం చెప్పుకున్నాను చూసారా, బొజ్జ మీద టైగాడు, బంగారు షాపు వాడు, వాడు వరహాల్ రాజంటే అన్నాడు నవ్వుతూ. నోనో, అలా జరగడానికి వీల్లేదు. అయ్యో, నీవు వరహాల్ రాజు అంటే ఎందుకు ఒప్పుకోవు? లేదు లేదు, నీవు వరహాల్ రాజై తీరవలసిందే. అలా కాని పక్షంలో ఎలా నవ్వగలుగుతున్నావయ్యా బాబు? చూసారా, నేనన్నానుగా మీరు సెలెక్ట్ అవుతారని. మన మాటకు తిరుగులేదండోయ్. ఇక వస్తానండి, విష్ యూ ఆల్ ది బెస్ట్ అని హుషారుగా విజిల్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నా మనసు అల్లకల్లోలమైపోయింది. ఒకరికి వచ్చే ఉద్యోగాన్ని మరొకరికి త్యాగం చేసే పద్ధతి ఉంటే నా ఉద్యోగం అతనికి తప్పక ఇచ్చేద్దుననిపించింది. అతను వెళ్ళిపోతూ మధ్య మధ్య వెనక్కి తిరిగి చేయి ఊపుతూనే ఉన్నాడు. నేను చేయి ఊపుతూ అలా అతను కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయాను. కనుమరుగైపోయినా అలా చూస్తూ ఉండిపోయాను. హిహిహి, కంగ్రాచులేషన్స్ అండి. నాకు బోన్ర కప్ప అరిచినట్టు అనిపించింది. ఆ గొంతుక బొజ్జబాబు వరహాల్ రాజుది. నాకు చెడ్డ అసహ్యం వేసింది. వెధవ వెకిలి నవ్వు నవ్వుతాడేం? తన బొజ్జకి, తన గొంతుకి, తన నవ్వుకి, తన డబ్బుకి ఏ ఆడదైనా పడిపోతుందనే గర్వం, ధీమా ఆ వెధవకున్నాయనిపించింది. చీకటిగా ఉంటే నా ఒంటి మీద చేయి వేసే రాస్కెల్ అని కూడా అనిపించింది. అలా అని నాకు భయం వేయలేదు. నేను నిప్పులాంటి దాన్ని, కాల్చి పారేస్తాను వెధవని అనుకున్నాను. వాడికేసి చూశాను, చంద్రనిప్పులా. అంతే, వాడు నిప్పుకి దూరంగా జరిగిపోయాడు. ఇక నా వైపు చూస్తే ఒట్టు, కప్ప వెధవ, పిరికి వెధవ. వేగంగానే సవ్యంగానే మెడికల్ జరిగిపోయింది దేవుడి దయ వల్ల. నా చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వారం రోజుల లోపల ఏదో ఒక రోజున ఉద్యోగానికి వచ్చి జాయిన్ అవ్వమన్నాడు గున్న ఏనుగు. వాడు నాకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు నా చేతిని కావాలనే తాకాడని తెలుసు. ఆ వయసులో అదేం పాడుబుద్ధి. ఇక ఉద్యోగంలో చేరాక బొజ్జ వరహాల రాజులకి, గున్న ఏనుగులకి దూరంగా జాగ్రత్తగా మసలాలన్నమాట. బస్టాప్కు తొందరగానే చేరుకున్నాను. బస్సు తొందరగానే వచ్చింది. వచ్చిన బస్సు ఖాళీగానే ఉంది. ఓహ్, ఈరోజెంత సుదినం, ఎంత సుందర దినం. నాది ఏమి అదృష్టం.
పట్టిందల్లా బంగారం అవుతుంది ఈరోజు. దేవుని పూజలు ఫలించాయి. భగవాన్, నీవు పేదల పాలిట పెన్నిదివయ్యా. బస్సు వెళుతూనే ఉంది. మధ్య మధ్య స్టాపులో ఆగుతూనే ఉంది. ఆగి వెళుతూనే ఉంది. సడన్గా బస్సు ఆగింది. ఆగిన దగ్గర స్టాప్ లేదు, గేటు లేదు. అయితే గేటు వేసి లేదు, తీసే ఉంది. మరెందుకు బస్సు ఆగినట్టు? అదిగో గేటుకి 10 గజాల దూరంలో పెద్ద గుంపు ఉంది. అదేమిటో చూద్దామని డ్రైవర్ వెళ్ళాడు. డ్రైవర్తో పాటు మరికొంతమంది దిగి వెళ్ళారు. నేను వెళ్ళాను. అక్కడ డొక్కు వాచే అబ్బాయి శరీరం పడి ఉంది. అతని తల 3 గజాల దూరంలో ఉంది. అతని చేతి వాచి తిరుగుతూ ఉంది. అక్కడ ఒక్క నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండలేక వచ్చేశాను. మరి కాసేపు అక్కడ ఉంటే అక్కడే సొమ్మసిల్లి పడిపోవడం ఖాయం. అప్పటికే నా ఒళ్ళు వశం తప్పుతోంది. నా కడుపు తిప్పుతోంది. తల తిరిగిపోతోంది. మనసంతా అల్లకల్లోలంగా, కలతగా, బరువుగా, బాధగా ఉంది. బోరున ఏడవాలని ఉంది. కూడు, బట్ట, నీడ దొరకాలంటే ఇక మిగిలిన పద్ధతి ఇదేననుకొని విలువైన ప్రాణాలు బలి చేసుకున్నావా మిత్రమా? ఎంతో పని చేశావు. అంతకన్నా గత్యంతరం లేకపోయినప్పటికీ నిండు ప్రాణాలు తీసుకోవడం అనేది సరైన పని కాదనిపించింది. అతను అలా చేయకుండా ఉండవలసింది. అదే నేనైతే అలా చేయననుకున్నాను. అతను చెప్పిన విషాద జీవితం, భయంకర సత్యాలు నా చేతిని ముద్దు పెట్టుకోవడం గుర్తుకు రాకుండా ఎంత అణిచేస్తున్నా గుర్తుకు వస్తూనే ఉన్నాయి. నా బతుక్కి దారి చూపిన దేవుడు అతని బతుక్కెందుకు దారి చూపలేకపోయాడో అర్థం కాలేదు నాకు. నాకు ఉద్యోగం వచ్చిందన్న వార్త విని నాన్న లాటరీ వచ్చినంతగా సంతోషించలేదు. అమ్మ సంతోషించినా నీకు ఉద్యోగం కాదు కానీ మొగుడొస్తే ఎంత సంతోషిద్దునే అన్న బాధ చూడగలిగాను. నానిగాడు ఆకలి గురించి ఏడవడం మానేసి పడుకున్నాడు. తమ్ముడు పరీక్షలకి విసుగ్గా చదువుతున్నాడు. చెల్లెలు పెరట్లో కూర్చుని కూని రాగం తీస్తోంది. నాయనమ్మ కునికిపాట్లు పడుతోంది. ఆ రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు. ఎందుచేత? ఉద్యోగం వచ్చిందన్న ఆనందం వల్ల, డొక్కువాచి అబ్బాయి మాటలు, చేష్టలు గుర్తుకు రావడం వల్ల, ఎందువల్లో ఒకందువల్ల. తెల్లవారి లేచి ఉద్యోగంలో చేరడానికి సిద్ధమవుతుంటే నాన్న బయలుదేరవద్దన్నాడు. ఈవేళ రేపు అమావాస్య తగిలిందట. ఎల్లుండి జాయిన్ అవ్వవచ్చన్నాడు. అలాగే అని ఆ రోజు ఉండిపోయి ఎల్లుండే జాయిన్ అవ్వడానికి బయలుదేరాను. ఇంట్లో కష్టాలు కొంతలో కొంత తొలగే తోవ చూపావు. ఇక ఆ తోవలో నడిపించే భారం కూడా నీదే అని బయలుదేరే ముందు దేవుడికి దండం పెట్టుకున్నాను. దేవుడు అనుగ్రహించినట్టుగా దేవుని పటం నుంచి గన్నేరు పువ్వు నా ఒళ్ళో పడింది. ఆనందంతో కళ్ళకద్దుకున్నాను. బయలుదేరేటప్పుడు అపాయింట్మెంట్ కాగితం మరచిపోలేదు. ఎవరు తుమ్మలేదు. పిల్లి ఎదురు రాలేదు. అమ్మ బాధతో మూలగలేదు. నానిగాడు ఏడవలేదు. సంతోషమే, శుభమే. నేను ఎక్కిన బస్సు ముందు 3 బస్సుల్ని ఓవర్టేక్ చేసుకు దూసుకుపోయింది. యాక్సిడెంట్స్ లేకుండా నన్ను సురక్షితంగా దించింది, చేర్చింది. హాయ్ సంతోషమే. చకచక ఫ్యాక్టరీకి 3 నిమిషాల్లో నడిచేశాను. కార్మికులంతా సమ్మె, గొరావో, ధర్నా అనకుండా బుద్ధిగా పనిచేసుకుంటున్నారు. చాలా సంతోషించదగిన విషయం. దానికి కాస్త దూరంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చేరుకున్నాను. ఆ పసుపు పచ్చని బిల్డింగ్ మీద బంగారు కిరణాలు పడి వింతగా, అందంగా మెరిసిపోతోంది. గున్న ఏనుగు పలకరించింది. వరహాల్ రాజు ఏదో టైప్ చేస్తున్నాడు. అంటే అప్పుడే జాయిన్ అయిపోయాడన్నమాట. పర్సనల్ ఆఫీస్లోకి వెళ్ళాను. పర్సనల్ ఆఫీసర్ ఆహ్వానించాడు. ఆహ్వానాన్ని అందుకుని లోపలికెళ్ళాను. కూర్చో అమ్మా అన్నాడు. కూర్చున్నాను. కూర్చుని థ్యాంక్స్ చెప్పాను. అపాయింట్మెంట్ ఆర్డర్ అతని చేతికిచ్చాను. అతను నన్ను నాన్నలా అమ్మ అని పిలిచాడే కానీ అతనికి నాన్నకున్నంత వయసు ఉండదు. 33 ఏళ్ళు ఉండవచ్చేమో. అతను ఆ కుర్చీలో, ఆ సూటులో ఆఫీసర్లాగా ఉన్నాడే గాని అతని ముఖంలో ఆఫీసర్ కళ లేదు. సూటు బూటు తీసేసి సుత్తి శానం చేతికిచ్చి వర్క్షాప్లోకి పంపిస్తే ఎంచక్కా కూలివాడిలాగా ఉండగలడు అనిపించింది. అతనికి ఫ్యాక్టరీలో పనిచేసే ఆడవాళ్ళంటే
దురుద్దేశం మనిషి అనిపించలేదు. చూడమ్మా, వర్కర్స్ యూనియన్ వాళ్ళున్నారు చూసావు, వాళ్ళు గొప్ప పెంకితనం చేస్తున్నారు. తుమ్మితే సమ్మె, దగ్గితే ధర్నా చేసి పారేస్తున్నారు. వాళ్ళేం చేసినా చెల్లిపోతుంది. మీకు తెలియదేమో, మొన్న మీకు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు వర్కర్లు పావుగంట టూల్ డౌన్ స్ట్రైక్ చేశారు. మరుసటి రోజు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? మా కూలీల్లో చదువుకున్న కూలీలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎన్నాళ్ళైనా ఎలాంటి మంచి పోస్టులు నేను ప్రొవైడ్ చేయడం లేదట. నిజమేనమ్మా, ఒప్పుకుంటాను. వాళ్ళల్లో కొంతమంది ఎంఏలు బిఏలు ఉన్నారని ఒప్పుకుంటాను. కానీ నేను వాళ్ళని కూలి పని చేయమన్నానా? మొదట కూలి పని అయినా చాలని కాళ్ళ వేళ్ల పడి కన్నీళ్లు కార్చి మా గుండెలు కరిగించి ఉద్యోగం సంపాదించి పర్మనెంట్ అయిపోయాక మా చదువుకి తగ్గ ఉద్యోగాలిమ్మని యూనియన్ ద్వారా పేచి పెట్టడం, సమ్మె చేస్తామని బెదిరించడం. సమ్మె చేస్తే ప్రొడక్షన్ దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి ఇలాంటి ఇరకాటంలో పడిపోతామమ్మా. ఇది పరిస్థితి. ఆ పరిస్థితి అంతా నాకెందుకు చెబుతున్నట్టు? పర్సనల్ ఆఫీసర్ ఇరకాటంలో పడిపోయినందుకు నాకు బాధ కలిగినా అదెందుకు ఇరకాటం అవుతుందో నాకు అర్థం కాలేదు. యూనియన్ డిమాండ్ కూడా నాకు న్యాయంగానే తోచింది. పాపం, ఇంత చదువులు చదివి జీవితాంతం కూలి పనులకి, చాలని జీవితాలకి అంకితమైపోవడం ఘోరమే. వాళ్ళు అడిగిన దానిలో తప్పు లేదు కదండి అన్నాను నిర్భయంగా. నిజమేనమ్మా, వాళ్ళు అడిగిన దానిలో తప్పు లేదు, ఒప్పుకున్నాను. కానీ వాళ్ళందరికీ మంచి పోస్టులు కావాలంటే అందుకు తగ్గ వేకెన్సీలు ఉండాలి కదా. ఇప్పుడు ఇంతకీ యూనియన్ వాళ్ళ బాధ ఏమిటంటే, ఇప్పుడు 2 గుమాస్తా పోస్టులకి పైనుంచి అంటే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం పనికిరాదట, వీల్లేదట. ఆ 2 వేకెన్సీలు వాళ్ళకే ఇచ్చేయాలట. అది వాళ్ళ గొడవ. అది వాళ్ళు సమ్మె చేస్తామని బెదిరింపు. ఆఖరికి నేను యూనియన్ లీడరు చర్చలు జరిపి ఒక పోస్ట్ వర్కర్కిచ్చి ప్రమోట్ చేయడానికి, మిగతా ఒకటి అవుట్ సైడ్ రిక్రూట్మెంట్కి మొన్ననే ఒక ఒప్పందానికి వచ్చాం. అందుచేత మిగిలిన ఒక్క పోస్టుకి వరహాల్ రాజుని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అసలు మిమ్మల్నే చేద్దామనుకున్నాను, మీరు ముందు వస్తే. అయినా పర్వాలేదులే అమ్మా, నీకు అన్యాయం చేస్తానా? నిన్ను తప్పక రిక్రూట్ చేసుకుంటాను. ఇలాంటి మెరిట్ క్యాండిడేట్ని, ఇంటెలిజెంట్ని వదులుకుంటానా? తప్పక ఉద్యోగం ఇస్తాను. కానీ ఇప్పుడు కాదు, 2-3 నెలలు పోయాక. అప్పుడు తప్పక తీసుకుంటాను. అప్పుడో క్లర్క్ పోస్టు అవసరం ఉంది. ఆ పోస్టు నీకే ఇస్తాను. నీవు సెలెక్ట్ అయిపోయినట్టే లెక్క. కానీ అపాయింట్మెంటు కొంత లేటు. ఎంత? 2-3 నెలలే కదా. మీరు మాటికి రానక్కర్లేదు. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ పోస్ట్లో పంపిస్తాను. సరేనమ్మా? డోంట్ వర్రీ. ఇక మీరు వెళ్ళి రండి అని ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం చించేసి చెత్తబుట్టలో పడేశాడు. చెత్తబుట్టలో చించి పడేసింది ఆ కాగితాన్ని కాదు, నా గుండెల్ని, నా ఆశల్ని, నా బ్రతుకుని, నా జీవితాన్ని. బాబు, మీరు పెద్దవాళ్ళు. ఏం చేసినా చెల్లిపోతుంది. మీరు ఏం చేసినా చెల్లనీయకుండా, కార్మికులకి అన్యాయాలు జరగకుండా యూనియన్ ఉంది. నాకెవరున్నారు? నాకు జరిగిన అన్యాయాన్ని అడిగే వాళ్ళెవరున్నారు? దేవుడు. కాళ్ళల్లో నిస్సత్తువ. తల తిరుగుతోంది. ఒళ్ళు వశం తప్పుతోంది. ఎవరి మీదో తెలియని కసిగా, కోపంగా, పిచ్చిగా ఉంది. నేనెక్కిన బస్సు గేటు దగ్గర ఆగింది. ఇంకా బండి రాలేదు. డొక్కువాచి అబ్బాయి గుర్తుకొచ్చాడు. అతను ప్రాణాలు తీసుకోవడం అనేది తప్పు పని అనిపించలేదు. నాకు అంత పని చేయాలనిపించింది, కానీ చేయలేదు. ఎందుచేత? ఇంకా పోయిన ఉద్యోగం మీద ఆశ చేత. 2 నెలల్లో నిజంగానే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందేమోననే ఆశ చేత. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా ఆశతో కాలం పరిగెడుతూనే ఉంది. అమ్మ మంచం మీద మూలుగుతూనే ఉంది. తమ్ముడు పరీక్ష తప్పుతూనే ఉన్నాడు. నానిగాడు అమ్మ బువ్వ అంటూ దెబ్బలు తింటూనే ఉన్నాడు. నాయనమ్మ నల్ల మందుకి డబ్బులు కోపంతో అడగదలుచుకోకుండా మట్టిలోనే కలిసిపోయింది. ఈసారి పారిపోయిన చెల్లెమ్మను నాన్న వెతకడం మానేశాడు. లాటరీ నంబరు కోసం పేపర్లో వెతుకుతూనే ఉన్నాడు. నేను రాని అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను.